రాష్ట్ర మంత్రివర్గం ఆప్కోస్ రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేయడం చాలా దుర్మార్గమని కార్మికులు మండిపడ్డారు. విశాఖలో గాంధీ చౌక్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో శానిటరీ వర్కర్స్ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు రాజు మాట్లాడుతూ ఆప్కోస్ లో 46,000 మంది కార్మికులు ఉన్నారని, ఇక అన్ని సెక్షన్స్ కలిపి దాదాపుగా 107,000 మంది గత 4-5 సంవత్సరాల నుంచి వేతనాలు పొందుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు దళారులు లేకుండా దోపిడీలు జరగకుండా ఈ ఆప్కాస్ తీసుకొచ్చామని గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. మున్సిపల్ కార్మికులని పర్మనెంట్ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం నేడు అప్కోస్ రద్దు చేస్తున్నామని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని, లేదంటే భవిష్యత్తులో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికులు దాదాపుగా యాప్కాస్లో 46,000 మంది కార్మికులు ఉన్నారు. అలాగే అన్ని సెక్షన్స్ కలిపి దాదాపుగా 107,000 మంది యాప్కాస్లో గత 4-5 సంవత్సరాల నుంచి వేతనాలు పొందుతున్నారు. ఈరోజు మొన్న 6వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం యాప్కాస్ రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేయడం చాలా దుర్మార్గం. ఏదైతే గత ప్రభుత్వం ఉందో మున్సిపల్ కార్మికుల్ని, అన్ని రకాల కార్మికుల్ని దళారీలు లేకుండా, దోపిడీలు లేకుండా ఈ యాప్కాస్ తీసుకొచ్చామని చెప్పి గత ప్రభుత్వం యాప్కాస్ తీసుకొచ్చింది. ఈ యాప్కాస్ వల్ల గత ఏదైతే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో అతను కూడా మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పేసి యాప్కాస్ తీసుకొచ్చి అన్యాయం చేయడం జరిగింది. ఈ యాప్కాస్ వల్ల కార్మికులకు ఒరిగింది ఏంటంటే టైంకి జీతాలు వస్తున్నాయి, అలాగే ఈఎస్ఐ పిఎఫ్ టైంకు జమ అవుతున్నాయి. కానీ ఈరోజు మున్సిపల్ కార్మికుల్ని దపదపాలుగా పర్మనెంట్లు చేస్తామని చెప్పేసి అధికారంలో వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు యాప్కాస్ను రద్దు చేస్తున్నాము, మళ్ళీ ప్రైవేట్ ఏజెన్సీలకే, టెండర్లకు, కాంట్రాక్టులకి ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించడం చాలా దుర్మార్గం, సిగ్గుచేటు. ఎందుకంటే మీరు కార్మికులకు న్యాయం కోసం చేయడానికి ఉన్నారా? మళ్ళీ కాంట్రాక్టర్లు, ప్రైవేట్ ఏజెన్సీలు పెట్టి కార్మికుల జీతాలు సరిగ్గా ఇవ్వకుండా దోపిడీ చేయడానికి మళ్ళీ ఈ విధానం తీసుకొస్తున్నారా? మీరు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి. ఎప్పటికైనా మీరు ఏదైతే యాప్కాస్ రద్దు చేస్తామంటున్నారో, యాప్కాస్ రద్దు చేస్తే మొత్తం మున్సిపల్ కార్మికులు 46,000 మంది మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి. లేని ఎడల మొత్తం మున్సిపల్ కార్మికులు మరో సమ్మెకి సిద్ధపడతా ఉన్నారు. ఎప్పటికైనా ఏదైతే మీరు క్యాబినెట్లో నిర్ణయం చేశారో ఆ యాప్కాస్ రద్దు విధానాన్ని పునరుద్ధరణ చేయాలని చెప్పేసి మీరు యాప్కాస్ కంటిన్యూ చేయండి. ఎందుకంటే దోపిడీ లేకుండా, దళారులు లేకుండా కార్మికులకి జీతాలు పొందుతున్నారు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా జీవోలు ఇవ్వాలి. ఆ సర్దుబాట్లే సమస్యలు పరిష్కారం చేయాలి తప్ప యాప్కాస్ తీసేస్తే పర్మనెంట్ చేయి, లేదంటే యాప్కాస్ కంటిన్యూ చేయి. లేని ఏళ్ళ మొత్తం మున్సిపల్ కార్మికులు మరో సమ్మెకి సిద్ధపడుతున్నారని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఏంటంటే యాప్కాస్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కొంతలో కొంత వెసులుబాటు కల్పించారు. అంటే టైంకి జీతాలు ఉండే కార్మికులకి ఆ జీతాలు 1వ తారీఖున జీతాలు వేశారు గత 5 సంవత్సరాలుగా. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మేము అతనికన్నా గొప్ప మెరుగైన పరిపాలన చేస్తామని చెప్పేసి మళ్ళీ ప్రైవేట్ ఏజెన్సీలకి, కాంట్రాక్టులకు ఇవ్వడం వల్ల కార్మికుల టైంకి జీతాలు ఉండవు, ఈఎస్ఐ పిఎఫ్ కట్టరు. అలాగే ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో డెత్ పోస్టులు టైంకి ఇవ్వరు. ఒకవేళ మీరు మంచి చేయాలనుకుంటే యాప్కాస్ రద్దు చేస్తే మరొక మెరుగైన వ్యవస్థ తీసుకురావాలి. అంతే తప్ప గత ప్రభుత్వానికంటే చాలా దుర్మార్గంగా ఏదైతే టెండర్లకు ఇస్తామో, కాంట్రాక్టులకు ఇస్తామంటే కార్మికులు మొత్తం 46,000 మంది కార్మికులు దోపిడీకి గురవుతారు. అందువల్ల మీరు యాప్కాస్ రద్దు చేస్తే మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.